హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ లాసెట్ ఆర్ పీజీ లాసెట్ 2023 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే రీసెంట్గా మనకు ఫైనల్ పేజ్ లేదా సెకండ్ పేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ యొక్క రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, అండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఆన్లైన్లో అమౌంట్ అనేది ఏ విధంగా పే చేయాలి, అండ్ అమౌంట్ పే చేసిన తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ అనేది ఏ డేట్ వరకు చేయాలి, అండ్ రిపోర్టింగ్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ క్లాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ ఇంటిమేషన్ మనకి ఎలా తెలుస్తుంది, అండ్ అదేవిధంగా స్కాలర్షిప్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి కానీ అండ్ హాస్టల్ అప్లికేషన్ గురించి కానీ ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం టీఎస్ లాసెట్ ఆర్ పీజీ లాసెట్ 2023 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ తెలుసుకోవడానికి అయితే సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ప్రొవిజనలీ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 2 అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు కాలేజ్ వైజ్ లిస్ట్ అనేది తెలుసుకోవాలనుకుంటే దట్ ఈస్ ఏ కాలేజ్లో ఏ ర్యాంక్ వారికి సీట్ రావడం జరిగింది అండ్ వారి యొక్క డీటెయిల్స్ ఏంటి, వారి యొక్క కేటగిరీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ విధంగా మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవచ్చు. లేదా మీ కాలేజ్లో ఎవరెవరికి అలాట్ చేయడం జరిగింది, ఏ ర్యాంక్ వరకు అలాట్ చేయడం జరిగింది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని తెలుసుకోవడం కోసం అయితే ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే సో మనకి సీట్ అనేది అలర్ట్ అయినట్లయితే సో నెక్స్ట్ ట్యాబ్లో డైరెక్ట్గా మన యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇన్ కేస్ మీకు సీట్ అలర్ట్ కాకపోతే అండ్ ఇక్కడ వచ్చేసి నాట్ అలర్టెడ్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా నాట్ అలర్టెడ్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయడం కానీ లేదా నియర్ బై కాలేజెస్లో మీరు మేనేజ్మెంట్లో జాయిన్ కావడం కానీ చేయొచ్చు. సో ఎలా చేసినా కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ మేనేజ్మెంట్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు స్కాలర్షిప్ అనేది రాదు. సో అదే డిఫరెన్స్ ఉంటుంది. సో ఒకవేళ సీట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే లో ఫీలో ఏమైనా కాలేజెస్ ఉంటే చెప్పండి సార్ అనుకున్నట్లయితే సో మీరు మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం చేసినట్లయితే మేము మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ సీట్ అలాట్ అయిన క్యాండిడేట్కి ఏ విధంగా ఉంటుందని అయితే చూపిస్తాను. జస్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే సో మనకి సీట్ అలాట్ అయినట్లయితే ఈ విధంగా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నా పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క పాస్వర్డ్ అని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ కావచ్చు, అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ డీటెయిల్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. సో దీంట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరు మన యొక్క లాస్ట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసి కరెక్షన్స్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే సో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అయ్యుండి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ ఉన్నట్టయితే ఇక్కడ మీకు లోయర్ అని ఉండాలి. ఇన్ కేస్ హయ్యర్ ఉన్నట్లయితే అంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టయితే సో మీకు ఇక్కడ లోయర్ అని వస్తుంది. ఇన్ కేస్ హయ్యర్ అని వచ్చినట్లయితే మీరు టోటల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయ్యుండి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఇక్కడ హయ్యర్ వచ్చినట్టయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన యొక్క లాస్ట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకొని మీరు ఆన్లైన్ ద్వారా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయినా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడానికి కన్వీనర్ సార్ వాళ్ళకైతే రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. అండ్ వన్స్ రిక్వెస్ట్ పెట్టి ప్రాబ్లమ్ క్లియర్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇన్కమ్ హయ్యర్ ఉంది కాబట్టి 27,100 అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా ఎవరికి చూపిస్తుందంటే ఓసీ క్యాండిడేట్స్కి ఫుల్ అమౌంట్ చూపిస్తుంది. అండ్ ఇన్కమ్కి నాట్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్కి ఫుల్ అమౌంట్ చూపిస్తుంది. నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఫుల్ అమౌంట్ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా స్కాలర్షిప్కి ఎలిజిబుల్ లేని స్టూడెంట్స్ కూడా ఫుల్ అమౌంట్ అయితే చూపిస్తుంది. అలాంటి వారు టోటల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి మీరు బీసీ అయినట్లయితే సో నార్మల్గా స్కాలర్షిప్ అనేది 10,000 రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పే చేయాలి. అంటే ఇక్కడ చూస్తున్న ఫిగర్ ప్రకారం మీరు 17,100 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎలిజిబుల్ ఉండి స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉన్నట్టయితే ఎస్సీ ఎస్టీ అయినట్లయితే సో జస్ట్ 100 రూపీస్ పే చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఆ తర్వాత మనం కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి కావచ్చు అండ్ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయడం కావచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏంటంటే 23 డిసెంబర్ వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ డేట్ వరకు మీరు ఆన్లైన్లో అమౌంట్ పే చేసి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళేసి అయితే మీరు రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేయడానికి మనకు 20 డిసెంబర్, 21 డిసెంబర్, 22 డిసెంబర్, 23 డిసెంబర్ ఇలా టోటల్గా 4 డేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మనకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆ రిసిప్ట్ తీసుకొని మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళేసి సబ్మిట్ చేయాలి. దాంతోపాటు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్స్ అప్లోడ్ చేయడం జరిగిందో ఆల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి.
తీసుకెళ్ళాలి. నార్మల్గా వచ్చేసి 5 ఇయర్స్ స్టూడెంట్స్ అయినట్టయితే ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ అప్లోడ్ చేస్తారు, ఇంటర్మీడియట్ మెమో అప్లోడ్ చేస్తారు. ఇన్ కేస్ 3 ఇయర్స్ అయినట్టయితే డిగ్రీ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేస్తారు. ఇన్ కేస్ ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ అయినట్టయితే ఎల్ఎల్బి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేస్తారు. సో ఈ డాక్యుమెంట్స్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్, అండ్ అదేవిధంగా ఇన్ కేస్ ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉంటే ఇన్కమ్, అండ్ మీరు స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయినట్టయితే ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అండ్ దాంతోపాటు సో మీరు ఒకవేళ వన్ యూనివర్సిటీ నుంచి అనదర్ యూనివర్సిటీకి వెళ్తున్నట్టయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ సంబంధించిన లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ మీ ఎలిజిబిలిటీ బట్టి సో మీరు 23rd వరకు పేమెంట్ అనేది చేసి కాలేజ్లో అయితే రిపోర్టింగ్ చేయాలి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ మేము ఆల్రెడీ పీజీ చేసాం సార్, మాకు స్కాలర్షిప్ వస్తుందా అంటారు. కొంతమంది ఎంబీఏ చేసాం సార్, మాకు స్కాలర్షిప్ వస్తుందా అంటారు. సో నార్మల్గా అయితే నేను లాస్ట్ ఇయర్స్ అయితే కొంతమంది స్టూడెంట్స్ స్పెషల్గా నేను అప్లికేషన్ చేశాను. సో దాంట్లో ఒకరికి వచ్చింది, ఇద్దరికి రాలేదు. సో ఈసారి కూడా మనం ట్రై చేద్దాము. ఒకవేళ మీరు పీజీ చేసి, ఎంబీఏ చేసి, ఇలా డిఫరెంట్ కోర్సెస్ చేసి ప్రజెంట్ ఎల్ఎల్బీ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నట్లయితే సో మీ స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది మేమే స్పెషల్గా అప్లికేషన్ చేస్తాము. సో మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు ఫుల్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ కాలేజ్లో వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, మీకు హాస్టల్ అయితే ఉంటుంది అండ్ హాస్టల్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కి అయినట్లయితే యూఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది హాస్టల్ కోసం. రిమైనింగ్ క్యాంపసెస్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మీరు డైరెక్ట్గా ఆ యూనివర్సిటీకి వెళ్ళేసి మీరు హాస్టల్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ థింగ్, పేమెంట్ ఏ విధంగా చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసి మీరు పేమెంట్ కూడా చేసుకొని రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.